హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ మినుముల పాయసం అండి. ఈ పాయసంలో ఉన్న అద్భుతమైన గుణాలు మన ఒంటికి చాలా బలాన్ని ఇస్తాయి, కండ పుష్టిని కూడా ఇస్తాయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ముందుగా ఒక 2 కప్పుల మినుములు తీసుకొని ఇలా 2-3 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెడితేనే కాస్త తొందరగా ఉడికే ఛాన్స్ ఉంటుంది. చాలా గట్టిగా ఉంటాయండి మినుములు. చూడండి, నానబెట్టుకున్న మినుముల్ని మనం కుక్కర్లో వేసుకుందామండి. ఒకవేళ మీకు నానబెట్టే టైం లేదు అనుకుంటే మినుముల్ని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకొని తర్వాత కుక్కర్లో వేసుకొని మీరు ఉడికించుకోవచ్చండి. అలా అయినా మీరు చేసుకోవచ్చు. మినుములు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. మినుముల ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారండి. పిల్లలు చాలా వీక్గా ఉంటే బలంగా తయారవుతారండి ఈ మినుముల పాయసం పెడితే. చాలామందికి నడుము నొప్పులు ఉంటాయి కదా, వీక్నెస్ వల్ల నడుము నొప్పులు వస్తాయి కదా, హార్డ్ వర్కింగ్ వల్ల. జెంట్స్కైనా లేడీస్కైనా ఈ మినుముల పాయసం 1 వీక్ ఒక 2-3 టైమ్స్ తింటూ ఉంటే ఆ వీక్నెస్ అనేది తగ్గిపోయి బలంగా తయారవుతారండి. చూడండి, ఒక 15 విజిల్స్ వరకు వచ్చేసాక ఉడుకుతాయండి. ఉడికినాక స్ట్రెయిన్ చేసుకొని ఇలా మిక్సీ పాత్ర తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మినుముల పేస్ట్ని చేసుకోవాలి మెత్తగా. చూడండి, ఇలా వచ్చేసింది కదా. దీనిని మనం బౌల్లో వేసుకుందామండి. కండరాలు వీక్గా ఉన్న, నరాలు కాళ్ళు చేతులు లాగుతున్నాయని చాలామంది అంటూ ఉంటారు కదా, అదంతా వీక్నెస్ అండి. ఈ ఒక్క మినుముల పాయసం తినటం వలన ఆ వీక్నెస్కి మీరు చెక్ పెట్టేయచ్చు. అంత బాగా పనిచేస్తుందండి. చూడండి, ఇప్పుడు మనకు పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి. మంచి బెల్లము. ఒక 1/2 కిలో మినుములు మీరు చేసుకున్న 200 గ్రామ్స్ బెల్లం తీసుకొని మీరు ఆనకం పట్టుకోవాలండి. లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కరగనివ్వాలండి. కలుపుకొని ఎదిగే పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ పాయసం. మంచిగా ఎదుగుతారు పిల్లలు. చూడండి, బెల్లం కరిగింది కదా. ఇంకో కాస్త ఉడకనిచ్చి మనకి చిక్కబడేలాగా చూసుకోవాలండి. బెల్లం పానకం లైట్గా తీగ పానకం వచ్చినా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మినుముల పేస్ట్ను మనం బెల్లం పానకంలో వేసుకొని కలుపుకోవాలండి. చాలామందికి పీసీఓడి కూడా తగ్గుతుందండి. పూర్వం మన పెద్దలు మినుములతో చేసిన పదార్థాలు ఎక్కువగా తినేవారు కనుక వాళ్ళ ఎముకలు బలంగా ఉండేటివి, చాలా పని చేసుకున్నా అని గట్టిగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న ఈ కాలంలో అన్ని పొట్టు తీసేసిన ధాన్యాలతోటి మనకి ఎక్కువ బలం అనేది అందట్లేదండి. చూడండి, మినుముల్లో పొట్టులోనే చాలా బలం ఉంటుందండి. అందుకనే అది బాగా బలవర్ధకమైన ఫుడ్ అంటారండి మినుములు. చూడండి, మొత్తం కలిపేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. 1 స్పూన్ మంచి ఆవు నెయ్యిని యాడ్ చేసుకోండి. కలుపుకోవాలండి. ఆవు నెయ్యి ఇంకా ప్రయోజనాలు పెరుగుతూ ఉంటాయండి. ఆవు నెయ్యి వలన మన బాడీలో మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. చిన్నగా పెట్టుకొని ఉడకనివ్వాలండి, మాడకుండా చూసుకోవాలి. చూడండి, కొన్ని డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించేసుకొని ఇందులో వేసుకుంటే మనకు రెడీ అయిపోయిందని మినుముల పాయసం. అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కూడా తిని ఆరోగ్యంగా ఉంటారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.